హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వచ్చేసి అక్బర్ షేక్ ఆల్ వీడియోస్. సో గైస్, ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో నేను పెట్టే వీడియోలు, లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఈరోజు అయితే మనం అక్బర్ పోల్ట్రీ ఫామ్ గురించి కొన్ని విషయాలు అనేది మనం తెలుసుకుందాం. సో ఏంటంటే, మీరు చూస్తున్నారు కదా మన బర్డ్స్. సో అలాగే వచ్చేసి మన బర్డ్స్కి ఈరోజుకు 25 డేస్. సో అదేవిధంగా ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే, సో కొత్తగా ఎవరైతే షెడ్ స్టార్ట్ చేస్తారో వాళ్ళ కొరకు అయితే ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. ఏ విధంగా అనేది మీకు చెప్తాను. సో ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా వాటర్ ఫీడర్లు అండ్ వాటర్ డింకర్లు ఏ విధంగా ఉన్నాయి అనేటివి. సో ఈ విధంగా ఉన్నాయి. ఇది ఓకే, ఈ లైను. అండ్ నెక్స్ట్ మనకు లైన్ వచ్చేసి సో ఈ విధంగా ఉంది. సో ఇది ఓకేనా? లేదు. ఎందుకు ఓకే లేదంటే, నేను ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది మీకు చెప్పగలుగుతాను. ఎందుకంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము షెడ్ నిర్మించినప్పుడు మీదికి చూస్తున్నారు కదా, మీదికి చూస్తుంటే ఈ పైపు ఉందా, చూస్తురా ఈ పైపు. ఈ పైపు ఈ లైన్లో ఉన్నది ఓకే. కానీ నెక్స్ట్ పైప్ వచ్చేసి ఇంకో లైన్ చూసారా, ఈ లైను దగ్గరకు ఉంది. సో మధ్యలో స్పేస్ అనేది బాగా గ్యాప్ ఉంది, చూస్తారు కదా మధ్యలో స్పేసు. సో ఇప్పుడు ఈ పైపు వచ్చేసి మనకు ఈ పైపు. సో మధ్యలో స్పేస్ ఉంది. స్పేస్ ఉన్నప్పుడు మనకు తాళ్ళు కట్టుకునే వీలు కాదు. సో ఎందుకంటే పైపే కడతాం కదా మనం తాడు. సో ఆ విధంగా స్పేసు దూరం ఉన్నప్పుడు మనకు మీకు వీడియో రూపంలో చూపిస్తున్నాను, చూసారా. సో నేను ఆ పైపు కట్టినప్పుడు మనకు మధ్యలో ఎంత స్పేస్ ఉంది, టూ మచ్ స్పేస్ ఉంది. సో ఇలా టూ మచ్ స్పేస్ ఉండొద్దు మనకు. ఎందుకంటే టూ మచ్ స్పేస్ ఉన్నప్పుడు చిక్స్ అనేటివి సో పక్క సైడ్లోనే ఉంటాయి. ఎందుకంటే ఎక్కడ ఫీడాలు ఎక్కడ వాటర్ డింకర్లు ఉన్నప్పుడు అక్కడనే చిక్స్ ఉంటాయి. మధ్యలో అనేది ఎక్కువ ఉండవు. అప్పుడు మధ్యలో ఫీడ్ ఇంటేక్ ఉండదు, ఏముండదు. సో మధ్యలో స్పేస్ అనేది వేస్ట్గానే పోతుంటుంది. సో అందుకనే నేను ఏం చెప్తున్నానంటే, కొత్తగా షెడ్ నిర్మించేటోళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీదికి అయితే మనమైతే పైప్ లైన్లు వేస్తాం కదా, ఎన్ని వేస్తాము, 4 వేస్తామా లేకపోతే 5 వేస్తామా, ఏ విధంగా వేస్తారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు దారాలు అనుకూలంగా ఉండేటట్టు చూసుకోవాలి. నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పైప్ అయితే వేసారు కదా, ఇది వేసినాక దీనికి ఇది కొంచెం ఒక 2 ఫీట్లన్నా ఇట్లా జరిపేస్తే మనకి ఈరోజు అయితే ఫీడర్లు అనేది వాటర్ డింకల్ అనేది ఇక్కడ ఒకటి కనిపిస్తుందా, ఈ విధంగా లైన్ అనేది చేంజ్ అవ్వు. సో అదేవిధంగా మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసినామంటే, మీరు చూస్తున్నారు కదా ఆడ ఇది చూస్తురా. ఇలా కట్టేసాం మేము. అంటే అక్కడికి వెళ్ళి వైర్తోని, బెండింగ్ వైర్తోని తీసుకొని మళ్ళీ ఇక్కడ మీదికి వెళ్ళి వైర్ వేసి మధ్యలో ఒక లైన్ వేసాం. కానీ అది చాలా రోజులు ఉండదండి. ఎందుకంటే 1 ఇయర్ తర్వాత ఆ బెండింగ్ వైర్ అనేది ఇరిగిపోవడం జరుగుతుంది. మళ్ళీ మేము పైప్ అనేది కట్టడం జరుగుతుంది. ఆ కట్టడం వల్ల స్పేస్ అనేది ఈ విధంగా ఉంది. ఓకేనా? మీరు ఇది మాత్రం కొత్తగా షెడ్ ఎవరైతే నిర్మిస్తారో వాళ్ళకైతే ఈ వీడియో కనుక కంపల్సరీ నస్తుంది. మీరైతే ప్లానింగ్ చేసేటప్పుడు ముందుగానే స్పేస్ అనేది చూసుకొని, రేపు ఫ్యూచర్లో మనకు ఫీడర్లకు వాటర్ డింకర్లకు దారాలు కడతాం కాబట్టి ఆ తాళ్ళకు అనుకూలంగా ఉండాలని చూసుకోండి. ఇది ఒకటి గమనించండి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, కొన్ని షెడ్లలో మీరు చూస్తుంటారు మధ్యలో కడీస్ ఉంటాయి. కానీ మన షెడ్కు టోటల్ కడీ ఉండయి. లాస్ట్ పక్క సైడు ఇటు సైడ్ ఉంటాయి. మధ్యలో అనేది మనకు సపోర్ట్గా ఇలా ఉన్నది. ఈ విధంగా కూడా కొన్ని షెడ్లు నిర్మిస్తారు. ఇలా కూడా ఉంటాయి. కొన్ని షెడ్లలో, కొన్ని ఓల్డ్ షెడ్లలో చూసినట్టయితే మనకు మధ్యలో కడీస్ సపోర్ట్గా ఉంటాయి. ఆ విధంగా కూడా ఉంటాయి. అది ఇష్టం, మనం ఏ విధంగా కట్టుకోవచ్చు. ఇలా ఉన్నా కానీ మనకు సపోర్ట్ అనేది ఉంటుంది. కానీ మెయిన్ ఒకటి ఇదైతే మీరు గమనించండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, అలాగే మీరు వచ్చేసి ఏంటంటే, మనకు అనుకూలంగా ఫ్యాన్స్ కానీ లైట్లకు కానీ అనుకూలంగా చూసుకోరి. ఇన్ ఫ్యూచర్ గురించి మనం షెడ్ కట్టామా అయిపోయిందా, తర్వాత మనం ఫీడర్లు కట్టినప్పుడు తాళ్ళు కట్టినామా, అరే ఇది ఇట్లుంది కొంచెం ఇట్లా కడితే అయిపో అన్నట్టు ఇలా ఆలోచించకండి. ఎందుకంటే మేము అలా మాకు తెలియక మేము స్టార్ట్ చేసినాం. కంప్లీట్ అయిపోయినాక మాకు దారాలు కట్టడానికి ఇబ్బంది అయిపోయింది. ఇప్పటికి కూడా ఇబ్బంది ఉంది. ఇది మళ్ళీ మేము స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలంటే, మళ్ళీ మనం సపోర్ట్గా మధ్యలో మళ్ళీ ఇంకో పైపు 2 లైన్లలో వేసుకోవాలి. అవి వీలైతలేదు మాకు. అది వేయాలంటే మళ్ళీ బడ్జెట్ కావాలి. అందుకనే మేమైతే ఇప్పుడైతే అడ్జస్ట్ అయితే చేస్తున్నాము. ఓకేనా గైస్? మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను.
సో అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.